దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రేమైనటువంటి వాళ్ళారా, నేటి ఉదయకాల వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 98వ కీర్తన 6వ చరణం. రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధిలో సంతోషధ్వని చేయాలని మనకు ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఎవరు ఈ దేవుడు అని గమనించినట్లయితే ఆయన రాజు అయిన దేవుడు అండి. ఈ రాజు మనుషుల చేత ఎన్నుకోబడినవాడు కాదు, లేకపోతే ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి రాజు కాదండి. ఈయన భూరాజు, సమస్త మానవాళిని, ప్రపంచం మొత్తంని పరిపాలిస్తున్నటువంటి రారాజు. ఈయన శక్తి కలిగిన దేవుడు, సమస్తమును కలుగజేసినటువంటి వాడు, సృష్టికర్త అయిన వాడు. సృష్టి మీదనే కాదు, ప్రతి వ్యక్తి మీద కూడా ఆయన అధికారం కలిగిన వాడు. అందుకే దావీదు మహారాజు మరొక కీర్తనలో ఒక మాట అంటాడండి, మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయన ద్వారా పోషింపబడుతున్న వారము, ఆయన ద్వారా జీవింపబడుతున్న వారము. ప్రధానముగా చెప్పాలంటే ఆయన అనుగ్రహించిన జీవముతో నిలిచి ఉన్న వారం మనం. కనుక మనమందరము కూడా కలిసి, మనమందరము కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ పలాంటి పనిలో ఉన్నా, మనం ఆ రాజుని ఏమి చేయాలంట? సంతోషధ్వని చేయాలండి. ఆయన సన్నిధి అంటే మందిరం ఒకటే కాదు. ఆయన సన్నిధి అంటే ఎక్కడ ఇద్దరు నామమును కూడి ఉందరో వారి మధ్యనే ఉంటాన్నాడు. ఆయన ఇద్దరి ముగ్గురు మధ్యనే కాదండి, ఒంటరిగా ఏకాంతంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి మధ్య ఆయన సన్నిధిని ఇచ్చేవాడు. అందుకే మోసే అంటాడు, నీ సన్నిధి నా తోడుగా ఉంటే చాలయ్యా అంటాడు. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంచేవాడండి. గనుక నిజమైన క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులముగా మనలో ఉండవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఆయన మన రాజుగా ఉన్నాడు, మనం ఆయన ప్రజలమై ఉన్నాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఆయన మాత్రమే. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. సమస్తము ఆయన ద్వారానే జరుగును అని మనం నమ్మాలి, విశ్వసించాలి. అంతేకాకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు జయధ్వని చేయాలండి. జయధ్వని అంటే కేకలు వేయడం, దేవుని స్తుతిస్తూ ఉండడం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండడం, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండడం. అందుకే దావీదు అంటాడు, నేను సర్వజనుల ఎదుట నీ నామమును నేను స్తుతించేదని అంటాడండి. మనం ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, మనం దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి, సంతోషంతో స్తుతిస్తూ ఉండాలి, ఆనందంతో స్తుతిస్తూ ఉండాలి. ఇక్కడ గమనించినట్లయితే సంతోషధ్వని అంటే కేకలు వేయడం అండి. ఎప్పుడైతే మనము అలాగా సంతోషధ్వనితో కేకలు వేస్తూ ఉంటామో దేవుని కార్యాలు మనం చూడడం ప్రారంభిస్తాం. యెరికో గోడలు ఇజ్రాయేలు దాటకు అడ్డుగా ఉన్నాయి. అయితే వారు దేవుని స్తుతిస్తూ కేకలు వేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు ఆ అడ్డుగా ఉన్న యెరికో గోడలు కూలిపోయాయండి. పౌలు శీలలను బంధించి చెరసాల్లో వేసినప్పుడు వారు కేకలతో దేవుని స్తుతించారు. ఎప్పుడైతే దేవుని స్తుతించారో అక్కడ దేవుడు భూమిని
ప్రకంపింపజేశాడు, చెరసాల బద్దలు చేశాడు. అక్కడున్న సైనికులందరూ కూడా చెదరాబిదరైపోయి భయపడి వాళ్ళందరూ కూడా ఎంతో భయోక్రాంతులైనట్టుగా మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తున్నప్పుడు, కేకలతో జయధ్వని చేస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో. చాలామంది తమ జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, సమాధానం లేనప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దేవుని స్తుతించడం ఆపేస్తారండి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటారు. ఏదో నష్టపోయినట్లుగా వాళ్ళు ఉంటారండి. అయితే గమనించండి, నువ్వు ఎప్పుడైతే దుఃఖాక్రాంతులపై ఉంటావో, ఎప్పుడైతే మనోచింతతో బాధపడుతూ ఉంటావో, ఎప్పుడైతే కలవరపడుతూ ఉంటావో, ఎప్పుడైతే భయపడుతూ ఉంటావో, ఎప్పుడైతే సమస్యల సుడిగుండాల్లో చిక్కుకుని ఉంటావో, అలాంటి సమయంలోనే దేవుని జయధ్వని చేస్తూ ఉండాలండి. జయధ్వని, సంతోష ధ్వని చేయాలి. అప్పుడే దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనం ఆ దిగులు చేత, ఆ యొక్క కలవరం చేత, ఆ దుఃఖం చేత నిండుకొని ఉంటే మన దేవుడు అసమర్థుడుగా కనబడతాడండి. మన దేవుడు అసమర్థుడుగా మనం చేసిన వారం అవుతాం. కనుక మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలమైన మనము ఆయన మన రాజుగా నమ్మి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన సన్నిధి అంటే నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఆయన నువ్వు కష్టాల్లో వెళ్తున్నప్పుడు ఆయన సన్నిధి నీతో ఉంటుంది. ఆయన నీ అనానుకూల పరిస్థితులలో, నీ దుఃఖంలో, నీ యొక్క ప్రతి అనానుకూల పరిస్థితులన్నింటిలో కూడా ఆయన సన్నిధి నీతో ఉంటుంది. కనుక మనం ఎప్పుడైతే ఆయన సన్నిధి నాతో ఉందని నువ్వు గ్రహిస్తావో అప్పుడు మన జీవితంలో సంతోషం ఉంటుందండి. దేవుని సంతోషంతో దేవుని స్తుతించాలి, కేకలు వేస్తూ స్తుతించాలి. కనుక మనం అందరి జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది, దావీదు మహారాజు ఏ రీతిగా తన ప్రతికూల పరిస్థితులన్నింటిలో కూడా రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేస్తూ ఉన్నాడో మనమందరం కూడా ఆ రీతిగా అన్ని పరిస్థితులలో కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. అందరం కూడా ఆయన యొక్క ఆ యొక్క సంతోషముతో, ఆయన అనుగ్రహించే సమాధానంతో అందరము ఆనందంతో జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.